హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో మీ అందరి కోసం మొక్కజొన్న బూరెలు ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. కొత్తగా ఎవరైనా ట్రై చేయాలి అనుకునే వాళ్ళు కూడా చాలా సింపుల్గా ఈజీగా 10 మినిట్స్లో మనమైతే ఈ మొక్కజొన్న బూరెల్ని తయారు చేసుకోవచ్చండి. కొంతమంది మొక్కజొన్న బూరెలు చేయాలి అనుకొని ట్రై చేస్తూ ఉంటారు. వారికి పిండి లూజ్ అవ్వడము, బెల్లం ఎక్కువ అవ్వడం వలన పిండి లూజ్ అవుతూ ఉంటుందండి. అప్పుడు బూరెలు సరిగా కుదరవు అని చెప్పేసి వదిలేస్తూ ఉంటారు. ఇంకా మళ్ళీ ట్రై చేయాలన్నా కూడా భయపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం కూడా ఒక చిన్న టిప్ కూడా చెప్తానండి. మనం ఈ వీడియో చూసుకుంటూ ఆ టిప్ ఏంటో కూడా తెలుసుకుందాము. బూరెలు తయారు చేయడానికి మొక్కజొన్న కండలు పచ్చివి తీసుకోవాలండి. ఎండిపోయినవి కాదు, పచ్చిగా ఉంటాయి కదా, అవి తీసుకోవాలి. మరీ లేతగా కాకుండా మీడియంగా ఉండేవి తీసుకుంటే బాగా వస్తాయండి బూరెలు. నేను ఈ బూరెల కోసం 3 మొక్కజొన్న కండలు తీసుకున్నానండి. దానికోసం బెల్లం వచ్చేసి నేను ఒక 130 గ్రామ్స్ వరకు అయితే తీసుకున్నాను. మరీ 150 కూడా తీసుకోలేదు, 130 వరకే తీసుకున్నాను. ఎందుకంటే బెల్లం అనేది మనం కరెక్ట్గా చూసి అయితే వేసుకోవాలండి, లేకుంటే జారుగా అయిపోతుంది. కాబట్టి అలాంటి వాళ్ళ కోసం నేను టిప్ కూడా చెప్తా అన్నాను. ఒకవేళ జారుగా అయితే ఏం చేయాలనేది కూడా. అయితే మనం చేసేటప్పుడే ఇలాంటివన్నీ చేయకుండా మళ్ళీ జారుగా అయిన తర్వాత బాధపడే కన్నా ముందుగానే బెల్లం అనేది కరెక్ట్గా తీసుకుంటే బూరెలు అనేది అయితే బాగా వస్తాయండి. ఇప్పుడు ఈ రెండింటిని కూడా మనం మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకుని మొక్కజొన్న బెల్లం పిండిలో యాలకులు ఒక 3 నుంచి 4 దాకా యాలకులు పొడి చేసుకుని, అలాగే చిటికెడంతా ఉప్పు కూడా వేసుకోవాలండి. ఉప్పు వేయడం వల్ల మనకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బెల్లంతో ఏది తయారు చేసినా కూడా ఉప్పు అనేది అయితే చిటికెడంతా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. ఓకే అండి, ఇప్పుడు అంతా కలిపేసి రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు బూరెలు చేయడానికి ఇలా మనం ఒకటి పేపరు అంటే గోధుమ పిండి కవర్స్ ఉంటాయి కదా, అలాంటివి కానివ్వండి, లేదా సాల్ట్ కవర్స్ ఉంటాయి కదా, అలాంటివి కొంచెం మందం ఉంటాయి కాబట్టి అలాంటి కవర్ ఒకటి తీసుకొని దానిపైన ఇలా కొద్దిగా ఆయిల్ రాసుకుంటూ ఇప్పుడు మనం మొక్కజొన్న బూరెలు అనేది అయితే తయారు చేసుకుందాం అండి. ఓకే, నేను చిన్న టిప్ చెప్తా అన్నాను కదా, మొక్కజొన్న బూరెలు పిండి మనకు లూజుగా అయితే ఎలా అనేది కూడా చాలామంది విసిగిపోతారండి. చేసి ఇంకా రావు అని చెప్పేసి మళ్ళీ ట్రై చేయాలన్నా కూడా భయపడతారు. అదేం లేదండి, సింపుల్గా మీరు ఏం చేస్తారంటే లూజ్ అయినప్పుడు మీరు ఫ్రిడ్జ్లో ఒక 30 మినిట్స్ వరకు ఫ్రిడ్జ్లో ఉంచేసేయండి. అప్పుడు పిండి అనేది మనకు గట్టిగా అయిపోతుంది. ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి. ఓకే అండి, ఇప్పుడు ఆయిల్ కాగింది. ఆయిల్లో ఈ బూరెలు అనేది ఒకటొకటిగా వేసుకొని ఎర్రగా కాల్చేసుకోవటం అండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఈ బూరెలు చేసేటప్పుడు హైలో పెట్టుకోకూడదండి, మీడియంగా పెట్టుకుంటే మనకు బూరెలు అనేది బాగా కాలుతాయి. హైలో పెట్టుకోవడం వల్ల ఏంటంటే తొందరగా కాలినట్టుంటే లోపల పచ్చి అలాగే ఉండిపోతుంది. కాబట్టి హైలో పెట్టుకోకుండా సింపుల్గా ఇలా సిమ్లో పెట్టేసేసుకొని బూరెలు అనేది అయితే రెడీ చేసుకోవచ్చండి. చాలా సింపుల్, ఈజీ అండి. మొక్కజొన్న బూరెల్ని కొత్తగా ఎవరైనా ట్రై చేస్తున్నా కూడా ఈజీగా భయపడకుండా చేసేయచ్చు. నేను టిప్ చెప్పాను కాబట్టి ఇంకా ఈజీగా చేసుకోవచ్చండి, భయపడకుండా, ఎలాంటి డౌట్ లేకుండా. మనకు అన్నీ రెడీ చేసుకుంటే 10 మినిట్స్లో మనకి బూరెలు అయితే రెడీ అయిపోతాయండి. ఇలా మొత్తం మనం పిండి మొత్తం కూడా బూరెలు అనేది అయితే ఇలా రెడీ చేసేసుకోవాలి. ఇలా మనం కాలేటప్పుడే అటు ఇటు కొద్దిగా తిప్పుకుంటూ ఉండాలండి. చూడండి, ఇలా ఈ కలర్ వచ్చేస్తే సరిపోతుంది, మరీ ఎక్కువగా వస్తే మాడిపోతాయండి. ఇలా మనకు బూరెలు అనేవి ఇలా మంచిగా కలర్ఫుల్గా వస్తాయండి. ఓకే అండి, ఇలాగే మొత్తం అన్నీ కూడా రెడీ చేసుకోవాలి. ఓకే అండి, మీకు ఈ బూరెలు అనేది చేయడం మీకు నచ్చితే ఈ ప్రాసెస్ అనేది ప్లీజ్ మన వీడియోకి లైక్ చేయటం మర్చిపోద్దండి. అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నా, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ అభిప్రాయాన్ని నాకు కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ.